ఎందుకు అడుగుతున్నావు జాబ్? లగ్జరీ లైఫ్ అనుభవించడానికి, జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, నీ ఫ్రెండ్స్, నీ తోటి వాళ్ళు, మేము బాగున్నాం, మేము సెటిల్ అయ్యాం, మేము లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వు కూడా రా అని వాళ్ళు పిలిస్తే వాళ్ళలాగా వెళ్ళి చీకట్లో చిందులు వేయటానికి, పబ్బుల్లో క్లబ్బుల్లో తప్పదాగి డ్యాన్సులు వేయటానికా? వీకెండ్ పార్టీస్ వాటి కోసమా? లేదు లేదు లేదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని బయటికి తేవటానికి దేవుడు నీకు ఆ కృపనిచ్చాడు. నువ్వు అడుగు, ఇస్తాడు. కానీ నీ లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? ప్రజల్ని బయటికి తెచ్చేటట్టు ఉండాలి. ఐగుప్తులోంచి ప్రజల్ని బయటికి తెచ్చేటట్టు ఉండాలి. కానీ నువ్వు ఐగుప్తులోకి వెళ్ళేదానిక. గుండెల్లా భారంతో నువ్వు దేవుని ముందు కూర్చో, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది అది. ప్రజల ధనం అపోస్తలుల పాదముల యొద్దకు వచ్చిందని రాసుంది. చేస్తాడు. ఉద్యోగం అని గింగరాలు తిరుగుతున్నావు, ఎంతసేపు నా దేవుడు అని తన ఊపిరి చేత సమస్త విశ్వాన్ని నిర్మించిన దేవుడు. ఒక మాట, ఒక శ్వాస చాలు. ఒక గాలి దోలినట్టే సముద్రం అంత సమృద్ధిని తెచ్చి ఇశ్రాయేలు పాళెం చుట్టుపడేశాడు. ఒక గాలి అట్ట తోలిందంటే చాలు, వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. అదేదైనా